హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉమాశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి thumbnail చూశారు కదా, కలిసి నిర్ణయం తీసుకోండి ఏదైనా. సో ఇప్పుడు వచ్చేసి టైము మార్నింగ్ 6 o'clock అయిందండి. పిల్లలకి ఈరోజు స్కూల్ అయితే హాలిడే ఉంది. సో మా వారికి ఒక్కరికి ఆఫీస్ ఉంది, అందుకని చెప్పి నేను కొంచెం లేట్గా లేసాను 6 o'clockకి. సో ఇలా ఫస్ట్ అయితే నేను లేవగానే ముందైతే ఊడ్చి ముగ్గు పెట్టుకుంటానండి. తర్వాతే ఇంకేదైనా వర్క్ చేస్తాను ఇంట్లో. చూసారు కదా, ఇలా అంతా క్లీన్ చేసేసి నీట్గా ముగ్గేసుకొని తర్వాత వంట స్టార్ట్ చేస్తే ఎంత హాయిగా ఉంటుందో అండి. చూసారు కదండి, వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఎప్పటికి కూడా కలిసి డెసిషన్ తీసుకోవాలండి. అది చిన్నదైనా పెద్దదైనా కలిసి ఉంటే నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే పిల్లల భవిష్యత్తు కోసం ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకుందామని అనుకుంటున్నాము. అది అందరి లైఫ్లో జరగవచ్చు, బట్ ఏంటంటే నేనైతే ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నామండి ఈసారి. ఈ ఖర్చులకి మనం ఎలా సేవ్ చేస్తే ఫ్యూచర్లో పిల్లలకి యూజ్ అవుతుంది అమౌంట్ అనేది ఒక ప్లాన్ అయితే చేసుకున్నామండి మేము. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఈ ప్లాన్ వల్ల ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతామని మేము అనుకుంటున్నాము. కొన్ని సాక్రిఫైస్ అయితే చేయాల్సి వస్తుంది, అది పిల్లల ఫ్యూచర్ కోసము. తప్పదు. ఇంకా హస్బెండ్స్కి అయితే ఎప్పుడూ రెస్ట్ అనేది ఉండదండి పాపం. అందుకని నేను ఎక్కువ ఏ విషయంలోనూ తల మాటే వినడానికి ట్రై చేస్తానండి మ్యాక్సిమము. కాకపోతే కొన్ని డెసిషన్స్లో వాళ్ళు రాంగ్ తీసుకుంటారు. సో అలాంటప్పుడైతే సజెషన్స్ ఇవ్వండి ఖచ్చితంగా. హస్బెండ్ కూడా అప్పుడప్పుడు వైఫ్ మాట వినడానికి ట్రై చేయండి. తప్పకుండా కలిసి నిర్ణయం తీసుకుంటే సక్సెస్ అవుతుంది లైఫ్ అనేది. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా. చూస్తారు కదండి, ఇలా పాల ప్యాకెట్లు ఓపెన్ చేసి నేనైతే ముందైతే టీ పెట్టుకుంటానండి. టీ పెట్టుకున్న తర్వాత బియ్యం అయితే బియ్యంలో రీసెంట్గానే అయిపోవడానికి వచ్చాయండి బ్యాగ్ అనేది, కానీ అక్కడక్కడ చిన్న చిన్న పురుగులు కనిపిస్తున్నాయి. అందుకని నేను ఇలా చెరుక్కొని తర్వాత రైస్ అవి రెడీ చేసుకుంటానండి. తర్వాత బియ్యం కడిగేసానండి, బియ్యం ఒక పక్కన. తర్వాత అలాగే పాలు ఇంకా టీ కూడా 3 గ్యాస్ పైన పెట్టేశానండి. ఈ రైసు పాలు ఇవన్నీ మరిగే లోపల నేనైతే హౌస్ క్లీన్ చేసుకుంటానండి. ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత మార్నింగ్ అయితే బయట క్లీన్ చేసుకునేటప్పుడే ఇల్లు ఊడుస్తానండి. కానీ ఈరోజు లేట్ అవుతుందని చెప్పి హరిబరిగా ఫస్ట్ అయితే గ్యాస్ మీద ఇవన్నీ పెట్టేసి తర్వాత ఇల్లు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరైతే పిల్లలకి హాలిడే ఉన్న రోజు ఏం చేస్తారు? నాకైతే ఇలా ఉంటుందండి టైము. సో ఏంటంటే ఈ రోజుల్లో చుట్టాలు ఇంకా రిలేషన్స్ ఇవన్నీ కూడా వేస్ట్ అండి. మనం కష్టపడి మనం ₹1 వెనకేసుకుంటే తప్ప ఎవ్వరు కూడా హెల్ప్ చేయరండి. మన దగ్గర ఉన్నప్పుడు అందరూ బెల్లం చుట్టూ ఈగల్లాగా అందరూ వచ్చి చేరుతుంటారండి. కానీ ఎవరిని నమ్మకండి. ఏ ₹1 ఖర్చు పెట్టాలన్నా వేరే వాళ్ళపైన 10 సార్లు ఆలోచించండి. ₹1 అంటే ₹1 కూడా వేరే వాళ్ళ కోసం ఖర్చు పెట్టకండి. ఎందుకంటే నేను అలా ఫేస్ చేశానండి. చాలామందికి పెట్టి 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 అలసిపోయాను. ఇంకా డిసైడ్ అయిపోయింది, ఒక డెసిషన్ తీసుకున్నానండి. మన పిల్లలకి మన ఫ్యామిలీకి తప్ప ఎవరి మీద కూడా ₹1 కూడా ఖర్చు చేయొద్దు. చాలా ఆలోచించుకోండి. మీరు ఎవరు కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. జస్ట్ ఏంటంటే ఒక సలహా మాత్రమే. మీరేదో ఇవిడేంటి చెప్పేదని మాత్రం అనుకోవద్దు. నేను నా అనుభవంతో చెప్తున్నాను. మన దగ్గర మనీ ఉన్నంతసేపు రెస్పెక్ట్ ఇస్తారండి. ఎందుకంటే మనం ఏమైనా డబ్బులు పెడతామో ఇంకేమైనా తినిపోవడానికే చూస్తారు, కానీ తీరా మనకి ఏదైనా అవసరం ఉండి మనం ఎదురు చూసినప్పుడు మాత్రం ఎవ్వరు కూడా హెల్ప్ చేయరండి. దయచేసి ఎప్పుడైనా కూడా డబ్బులు ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. ఎవరి కోసం ఎదురు చూడొద్దు, మనం ఎవరి దగ్గర ఎదురు చూడొద్దు. ఇది ఇప్పటి నుంచి ఫాలో అవుతున్నానండి నేను. సో ఇలా ఈ సమయంలోనే మేమిద్దరం కలిసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నామండి. ఇది మీకు తొందరలో రివీల్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నానండి. హాల్ చూడండి, నైట్ నుంచి మార్నింగ్ లేవగానే గ్యాస్ మీద అయితే రెడీ అవుతున్నాయండి రైస్. ఇంకా పాలు కూడా వేడైన తర్వాత నేను సొరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. మామూలుగా అయితే సాంబార్ చేద్దాం అనుకున్నాను, కానీ మా వారికి అంత ఇప్పుడు ఆఫీస్కి వెళ్తారు కాబట్టి టైం సరిపోదు. సో మామూలుగా సొరకాయ కర్రీ చేసేసి, పిల్లలు అయితే ఇష్టపడరండి, అందుకని వాళ్ళకి ఆలుగడ్డ కర్రీ కానీ ఇంకేమైనా చేద్దామని చూస్తున్నాను. సో ఈరోజు మనల్ని కాదు అనుకున్న వాళ్ళే రేపు మళ్ళీ మన దగ్గరికి వచ్చేలాగా మనమైతే చూసుకోవాలండి. అందుకని ఫస్ట్ కష్టపడేటప్పుడు మనం ఎప్పుడైనా కూడా పేదవారిలాగే కనిపించాలి జనాలకి. అలా అయితేనే వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది.
ఎప్పుడైతే మనం అన్ని విధాలుగా సెటిల్ అవుతామో అప్పుడు జనాలకి ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇవ్వాలని తెలుస్తుంది. మనిషికి విలువ అనేది ఓన్లీ డబ్బు మీద డిపెండ్ అయి ఉంటుందండి. అది నేను చాలా కొంచెం లేట్గా తెలుసుకున్నాను. బట్ ఓకే, నేనైతే ఐఎమ్ హ్యాపీ అండి. మంచి హస్బెండ్, 2 పిల్లలు, చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. సో ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదండి. బట్ ఏంటంటే సేవింగ్స్ అనేది ఇప్పటివరకు అయితే స్టార్ట్ చేద్దాము అనుకోలేదు. పిల్లల చదువులు, ఫ్యూచరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సేవింగ్స్ స్టార్ట్ చేయాలి. అలాగే ఎవరిపైన కూడా 1 రూపీ కూడా ఖర్చు పెట్టద్దు. చాలా రోజులు అయిపోయింది, నేను ఫంక్షన్స్కి కూడా వెళ్ళట్లేదు ఎక్కువ. వృధా ఖర్చు, వేస్ట్ ఖర్చు, ఛార్జీలు ఇవన్నీ చాలా అయిపోతుంది. పైగా చిన్నపిల్లలు, ఇద్దరితోటి ఏం వెళ్తామండి. ఇంకా వెళ్ళిన దగ్గర కూడా పిల్లలతోటి చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకి కంఫర్ట్ ఏంటంటే ఓన్లీ మన ఇల్లేనండి. నేను అలాగే ఫీల్ అవుతాను. అక్కడికి వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో చిన్నపిల్లల్ని ఎవరు కోపడ్డా కూడా ఆటోమేటిక్గా తల్లికే కదండి కోపం వచ్చేది. అందుకని చాలా రోజుల నుంచి ఫంక్షన్స్కి కూడా ఎక్కువ వెళ్ళట్లేదండి. నా పిల్లలు, నా ఫ్యామిలీ, నా ఇంట్లో నేను ఉన్నానా, వాళ్ళని హ్యాపీగా చూసుకున్నానా, ఇదేనండి నా లైఫ్. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇంత మంచి నిర్ణయం అయితే తీసుకున్నాను. తొందరలో అదైతే మీకు చెప్తాను. ఏంటి ఇలా అని అనుకోవద్దు, అదైతే చాలా మా ఫ్యామిలీకి మంచి డెసిషన్ అండి. సో చూసారు కదా, సొరకాయ కర్రీ అండి రెడీ అవుతుంది. ఎక్కువ ముక్కలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి. అది ఉడికేలోపే సెట్ అవుతుంది. నేనైతే రాగి జావ అండి, పిల్లలు లేసారు, వాళ్ళకి ఆకలి అవుతుందని 2కి రాగి జావ అయితే ఇచ్చానండి. చూడండి, వాళ్ళు ఈరోజు ఇష్టంగా తాగుతున్నారు. అంతకుముందు అయితే హాఫ్ తాగి వదిలేసేవాళ్ళు. సో ఈరోజు మా వారు రెడీ అవుతున్నారు. మా వారైతే రెడీ అవుతున్నారండి. తను రెడీ అయ్యేలోపే లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తానండి. సో చూసారు కదా, రైస్ ఇంకా ఇలా లంచ్ బాక్స్ రెడీ అయిన తర్వాత తనకైతే రాజావ కావాలంటండి. టిఫిన్ అయితే వద్దంట. నేనైతే ఉప్మా చేద్దాం అనుకున్నాను. సో తనకు వద్దని చెప్పి రాజావ తాగారు. సో తను వెళ్తున్నారు. ఇంకా తను వెళ్ళిన తర్వాత పిల్లలు అయితే ఇలా టీవీ చూస్తూ ఏవో ఏరోప్లేన్స్ అంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు. నేనైతే ఉప్మా ఇందాకే పోపు పెట్టానండి. బట్ వాటర్ వేసి వేడి చేసి వదిలేసాను. ఇప్పుడైతే ఉప్మా చేసుకున్నామండి పిల్లలు, నేను. మా పెద్ద బాబుకి ఉప్మా ఇష్టం ఉండదండి. సో వాడికి నేనే తినిపించాలి. తర్వాత నేను తిన్న తర్వాత మెల్లగా తినిపిస్తాను. సో చిన్న బాబుకి చాలా ఇష్టము. వాడు ఎప్పుడు ఇంకా పెట్టలేదు ఏంటి అని అడుగుతున్నాడు. సో అందుకని పెట్టానండి టిఫిన్. వాడంతటా వాడే తింటున్నాడు. ఈ ఒక 3-4 మంత్స్ నుంచి నేర్చుకున్నాడు. నాకైతే కొంచెం పని తప్పింది. చూడండి, వీడియో అయిపోయి చూస్తాడు తను. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.